సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సింహిక ఎదురొచ్చిన సొరస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో ఆ సంతోషం లేనివాడు 7 ద్వీపాలు వ్రాసి ఇచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది, కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.